హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చేటువంటి రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 9 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 90 rupees. సో దీనిలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్నవారు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా మనీ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఓన్లీ 1 month కావాలనుకుంటే మీకు ఇక్కడ 20 rupees అనేది చెల్లించి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరైతే సెండ్ చేయండి. మీకైతే 1 to 2 hours ఆ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ ఉద్యోగుల లెక్క తేలిన ఇంకా నాన్చుడే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. 15 రోజుల కిందటే సర్కార్కు రిపోర్టు, ఉద్యోగుల విభజనకు ఆప్షన్ ఇవ్వకుండా ఆలస్యం, రిక్రూట్మెంట్ ఇంకో 2 నెలలు వాయిదా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. క్యాడర్ స్ట్రెంత్ ఫైనల్ స్టేజ్కి చేరుకున్న ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ నాన్చుడు ధోరణిని అవలంబిస్తుంది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు విభజన ఇచ్చే ఆప్షన్ల ప్రక్రియను మరింత ఆలస్యం చేయాలని సాధారణ పరిపాలన శాఖకు ఆదేశాలు వెళ్ళినట్లు తెలిసింది. 2 నెలల తర్వాత జాబ్స్ రిక్రూట్మెంట్ ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. 15 రోజుల కిందటే విభజన పూర్తి. కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల విభజన 15 రోజుల కిందటే పూర్తయిందని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రాథమిక నివేదిక కూడా అందజేసింది. అయితే ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ ప్రాతిపదికన జిల్లా పోస్టు, జోనల్ అదేవిధంగా మల్టీ జోనల్ వారీగా క్యాడర్ స్ట్రెంత్ను పూర్తి చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులకు ఎక్కడ కావాలనే ఆప్షన్ను ఇస్తారని, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం నెల రోజులు టైం పడుతుందని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికిప్పుడు డేట్ ప్రకటించిన ఆ ప్రాసెస్ వచ్చే నెల పూర్తవుతుంది. అంటే ఈ లెక్కన 2 నెలల తర్వాత కూడా రిక్రూట్మెంట్ మొదలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిందంటే ఇక్కడ చూడవచ్చు. సో 10 నెలల నుండి ఇదే నాన్సుడు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మనకు డిసెంబర్లో చెప్పారు. సో మళ్ళీ ఈ డిసెంబర్ వస్తే 1 year అవుతుంది. సో ఆ తర్వాత దీన్ని ఓన్లీ ఎలక్షన్ టైంలో వాడుకొని దాని తర్వాత మరుగున పడేస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు మండిపడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాకే ప్రక్రియ మొదలవుతుందని సర్కారుకు ముందే తెలిసినా కావాలనే ఎలక్షన్ లబ్ధి పొందడం కోసం రిక్రూట్మెంట్పై గందరగోళం సృష్టిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జూలై 13, 14 తేదీల్లో వేకెంట్ పోస్టులను 5 రోజుల్లో గుర్తించాలని కేబినెట్ మీటింగ్ సందర్భంగా ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. మళ్ళీ 17 రోజుల తర్వాత కూడా కేబినెట్ సమావేశంలో ఈ జాబ్స్ భర్తీ పైన నిర్ణయం తీసుకోలేదు. సో వేకెంట్ పోస్టులపై ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు కూడా పట్టించుకోలేదు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో కావాలనే ఈ నాన్చుడు ధోరణి ప్రభుత్వం చేస్తున్నట్లు మనకు దీని యొక్క మొత్తం సారాంశం అయితే చూడవచ్చు. సో 2 నెలల తర్వాత మనకు ఈ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఈ ప్రక్రియ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అవుతుంది అన్నట్లు ఇక్కడ ఓవరాల్గా మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు 7,855 ఉద్యోగాలతోటి మనకు ఐబీపీఎస్ క్లర్క్ రీనోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిన్న మీకు ఆల్రెడీ వీడియో చేశాను 5,920 పోస్టులు అని చెప్పేసి. మనకు ఈరోజు ఆల్రెడీ మళ్ళీ దానికి సంబంధించినటువంటి రీనోటిఫికేషన్ అంటే ఖాళీల సంఖ్యను పెంచుతూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మన తెలంగాణకు సంబంధించి అంతకుముందు ఈ ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించి 205 పోస్టులు ఉండేది. సో ఇప్పుడు 303 పోస్టులు ఉన్నట్లు మీరు ఇక్కడైతే స్క్రీన్ పైన చూడవచ్చు. అదేవిధంగా ఏపీలో కూడా ఉద్యోగాలను పెంచడం జరిగింది. ఓవరాల్గా ఇండియా వైజ్గా కూడా మనకు 5,830 ఉన్నటువంటి ఉద్యోగాలను ఇప్పుడు 7,855 ఉద్యోగాలతోటి మళ్ళీ రీనోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన అప్డేట్ మనకి ఇంతకు ముందే రావడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో దీనిలో మొత్తం మనకు టోటల్ ఖాళీల వివరాలు. సో ఐబీపీఎస్ మొదటిసారిగా మనకు తెలుగులోనే పరీక్షను అయితే నిర్వహిస్తుంది. ఆల్రెడీ నిన్న మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు రీసెంట్గా గవర్నమెంట్ నుంచి అయితే ఆర్డర్ రావడం జరిగింది. 13 ప్రాంతీయ భాషల్లో ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు జూలైలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు హోల్డ్లో పెట్టేసి సో ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ రీనోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. సో న్యూ డేట్స్ కూడా వీళ్ళైతే క్లియర్
కట్గా ఇక్కడ ఇచ్చారు. సో 7th నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ మంత్ 27th వరకు. ఆల్రెడీ అప్పుడు అప్లై చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అదే మీకు పనిచేస్తుంది కనుక సో కొత్తగా అప్లై చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోండి. సో ముఖ్యంగా ఏంటంటే పరీక్ష అనేటువంటి తెలుగులోనే ఉంటుంది అండ్ ఇక్కడనే మీరు మన సొంత జిల్లాలోనే ఎగ్జామ్ రాసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. మన సొంత ఏరియాలోనే దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీకు చదవడం రాయడం రావాలి. అంటే మన తెలంగాణకు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడం రాయడం రావాలి. అండ్ 20 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఇక్కడ 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు అండ్ 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. సో కంపల్సరీ అప్లై చేసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా మనకు ఐబీపీఎస్ ఎగ్జామ్ ఉంటుంది కనుక ఒకసారి అయితే అటెంప్ట్ చేయండి. డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చును. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మొత్తం అయితే ఖాళీల సంఖ్య మనకు పెరిగినట్లుగా ఇక్కడ రీనోటిఫికేషన్ అయితే ఐబీపీఎస్ నుంచి రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు 6,678 అంటే ఇక్కడ మనకు ఒక ఈనాడు న్యూస్ పేపర్లో అప్డేట్ చూడవచ్చు. తెలంగాణలో పరిస్థితి ఇది. ఈ అంశంలో దేశంలో మన తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉందంట. మరో 37,204 మంది ఉపాధ్యాయులు అవసరం. ఆన్లైన్ బోధనలో ప్రైవేట్ కంటే మెరుగు. యునెస్కో నివేదిక వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణలో మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఏకోపాధ్యాయ పాఠశాలలు దాదాపుగా 6,678 ఉన్నాయంటే ఇది దేశంలో కనుక తీసుకుంటే సో 3వ స్థానంలో ఉన్నట్లు. సో మొదటి స్థానం కనుక చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ 18% తోటి, గోవా 16% తోటి తొలి 2 స్థానాల్లో ఉండగా సో తెలంగాణ 3వ స్థానం, ఏపీ అనేది 4వ స్థానంలో ఉన్నట్లు ఇక్కడైతే ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. అంటే దాదాపుగా తెలంగాణలో 37,204 మంది టీచర్లు అవసరం అని చెప్పేసి ఈ నివేదిక అయితే చెప్తుంది. సో దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ గురువులు లేరు అంటూ ఇక్కడ చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనే 89% సింగిల్ టీచర్ పాఠశాలలు. కరోనా దెబ్బకు ప్రైవేట్ టీచర్లు విలవిల అంటూ చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనకు యునెస్కో తన తాజా నివేదికలు అయితే వెల్లడించడం జరిగింది. సో తెలంగాణ గ్రామీణలో 72% ఖాళీలంట ఈ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి. సో వీటికి సంబంధించిన నివేదిక అనేది నిన్న వెల్లడించడం జరిగింది. సో వివిధ న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ మనం ఈరోజు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే బెల్లో 88 ఖాళీలంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్లో 88 పోస్టులకు సంబంధించి ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఎలక్ట్రానిక్స్ 33 ఉన్నాయి, మెకానికల్ 22, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి 16 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి వెళ్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు లభిస్తాయి. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా 70 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఈ మంత్ 27th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటే ఇక్కడ మనకు కోదండరాం ఒక సవాల్ అయితే విసిరడం జరిగింది. ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2,80,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. బుధవారం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద పెత్రా అమావాస్య సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అస్సులు పోసినటువంటి అమరవీరులకు వారికి అక్కడ మాట్లాడుతూ మనకి ప్రకటన చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కేంద్రీయ సంస్థల్లో 192 జియో సైంటిస్ట్ పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. రీసెంట్గా మనకు యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. వీటికి అంటే అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఇది జియాలజీ పోస్ట్ అనేటువంటి మీరు పీజీలో చేసి ఉండాలి. అప్లైడ్ జియాలజీ కావచ్చు, ఇంజనీరింగ్ జియాలజీ, లేదంటే ఇంకా ఎర్త్ సైన్స్, ఓషియోనోగ్రఫీ కావచ్చు, కెమిస్ట్రీ, జియో కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కనుక చాలా మంచిగా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక వివిధ నోటిఫికేషన్ చూడవచ్చు మనం ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వీటన్నిటి గురించి మనం ప్రీవియస్లో చూసాం. ఇది వీళ్ళు ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇంకా అప్డేట్ చేయలేదంటే నిన్నటి ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు అప్డేట్ అయింది. ఇక్కడ 205 ఖాళీలు ఇచ్చారు. కానీ తెలంగాణలో ప్రజెంట్ ఐబీపీఎస్లో 333 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 387 ఖాళీలు ఉండడం జరిగింది. సో ఇది రీనోటిఫికేషన్ వచ్చింది కనుక చూసి అప్లై చేసుకోండి. నేను పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ పోస్టల్లో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఢిల్లీ నుంచి. ఇది స్పోర్ట్స్ కోటా వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పోస్ట్ మ్యాన్కి సంబంధించినట్లు ఉద్యోగాలనే. ఎవరైనా ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే దానికి అప్లై చేసుకోండి. ఇంకా రిమైనింగ్ ఈ నోటిఫికేషన్ల గురించి మనం ఇంతకుముందు చూసాం. వీటన్నిటి గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఐబీపీఎస్కి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. చాలా న్యూస్ పేపర్లో అప్డేట్ చేయలేదు. మనకు మార్నింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ నైట్ 10 తర్వాత దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అంటే రీనోటిఫికేషన్. సో అందుకని మనకు న్యూస్ పేపర్లో ఆ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి
సో క్లాసెస్ అయితే అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు వీటిని ఫ్రీగా వినవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఛానల్ కోడ్ SAT10 యొక్క కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాసెస్ని అయితే ఇక్కడ వినవచ్చు. వీటికి సంబంధించి రోజు మధ్యాహ్నం 2:30 to 3:30 అదేవిధంగా 7 to 8 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే అన్అకాడమీ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు దీనిలో SI కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా Group 1 Group 2 సంబంధించిన కోర్సెస్ అయితే ఇక్కడ బై చేయవచ్చు. జస్ట్ మీకు ఇక్కడ మన ఛానల్ కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ తోటి మీకు ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు అట్లీస్ట్ 3 monthsకి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు అన్లిమిటెడ్గా దీనిలో ప్రాక్టీస్ టెస్ట్లు ముఖ్యంగా చదివిన తర్వాత మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే అన్అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. మన ఛానల్ కోడ్ యూజ్ చేస్తే 10% వస్తుంది. సో నా నెంబర్ కాల్ చేసినట్టయితే నేను ఇంకొక 10% కూడా మీకు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మీకు చెప్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నాకు కాల్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2:30కి క్లాస్ ఉంటుంది. సో మీరు ఫ్రీ క్లాసెస్ కనుక యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ కూడా వినండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.